పెన్షనర్స్ గోల్డెన్ జూబ్లీ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు కాకినాడలో స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పెన్షన్ భవన్ నందు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నఖార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్వర్ణోత్సవాల విజయోత్సవ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 50 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో విశ్రాంత ఉద్యోగుల సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు, ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించగా అసోసియేషన్ సభ్యులు పద్మనాభం దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, కృపవరం సుబ్రహ్మణ్యం, డాక్టర్ ధూళ్లపల్లి సుబ్బారావు, డాక్టర్ వీర్రెడ్డి, అధిక సంఖ్యలో పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే మా వెనక ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు గ్రహించాలని
అదేవిధంగా గత 3 నెలల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళతో అందరిని నాయకులు పెట్టడం జరిగింది. బట్ ఏదైనా అనుకోకుండా వాళ్ళు వివిధ కార్యక్రమాలు ఉండడంతో ముందుగానే మన ఎమ్మెల్సీ అయినటువంటి పేరపతి ఆనంద సతీష్ బాబు గారు అర్జెంటుగా ఢిల్లీ రావాల్సింటే ఢిల్లీ వెళ్ళారు. ఆయన అక్కడ ఏదో మీటింగ్ ఉందనేసి సీఎం గారితో. అదేవిధంగా చాలామంది డాక్టర్స్ పిలిచాం. అందరు కూడా వివిధ అంటే ఈరోజు చాలా మంచి రోజు అవడం వల్లనే పెళ్ళి ముహూర్తాలు ఉంటాయి. అదే టైంకి 11-16 నిమిషాలకి ఈ పెళ్ళి ముహూర్తాలు ఉన్నాయి. అయినా సరే మన అమరావతి గారు చెప్పడంతో వారికి ముందుగా ఈ సభా వరకు తెలియపరుచుకుంటూ అదే ఊరి సైడ్కి ఇక్కడ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరూ కలిసి మద్దతు తెలియపరిచినట్టు వ్యక్తులు మీరేనని కూడా సందర్భంగా తెలియజేసిన శాస్త్రి గారు కానీ పద్మనాభం గారు కానీ ఇక్కడ అందరూ కూడా. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఈ రోజున అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు అనుకునే విధంగా అభివృద్ధి చేస్తుంటే ఈ రోజున అభివృద్ధి కూడా తప్పు పడుతున్నారు. ఈ రోజున నేనేమంటానంటే ఈ రోజున గతంలో ఎంతో అభివృద్ధి చేసి ముందుకెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేసిన విధానంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది. ప్రజలు నమ్మారు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలు పెడుతున్నారు. దాన్ని కూడా ఒక రాజకీయ పార్టీగా మేము ఖండించడం కాదు, మీలో కూడా ఖండన రావాలని కూడా సందర్భంగా మీరు ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటారంటే ఈ రోజున ఈరోజు చూస్తున్నారు మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయం చూస్తున్నారు. ఈ అభివృద్ధిలో మీరు ఈరోజు రిటైర్ అయిపోయారు మీరు అనుకుంటున్నారు. మీరు రిటైర్ అయిపోయారు కరెక్టే, కానీ మీ మనవాళ్ళు మీ పిల్లలు అందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన మనందరి పైన ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే గివింగ్ అవుతుంది టు ద సొసైటీ అండ్ టు ద నేషన్. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు అంటే అదొక డిసిప్లిన్డ్ మేనర్ గా తీసుకెళ్తారు. ఏదైనా సరే ఎనీ రెస్పాన్సిబిలిటీ టేక్ ఇట్ ఇన్ అ డిసిప్లిన్డ్ మేనర్. మనకి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు మాకు గైడ్ చేయడానికి. ఎందుకంటే దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా మీ యొక్క ఆలోచనలు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్ని మనం డెవలప్మెంట్స్ చూసాం అన్నీ కూడా మీ యొక్క ఆలోచనలతోనే వస్తుందండి. ఎందుకంటే మనం చూస్తాం ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తాం, టీచర్స్ చూస్తాం, సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తాం, రైల్వేస్ చూస్తాం, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం. ఎక్కడ చూసినా అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఆలోచనలతో సంబంధమైనటువంటి బాంధవ్యాలతో పబ్లిక్ రిలేషన్స్ ఏర్పరచుకొని మనం ఆహ్లాదపరచుకోవడానికి మన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని మనం ఆహ్లాదంగా ఒక ఆనందంగా ఒక మంచి సౌధంగా నిర్మాణం చేసుకొని ఆ భగవత్ కృపతో మన జీవనయానం సాగించాలి. అదేవిధంగా ఈనాటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణ్యంగా మన జీవన విధానంలో కూడా మనం ఒక చక్కని అవగాహనతో మనుగడ సాగించేటువంటి విధానం అలవర్చుకున్నట్లయితే సమస్యలు ఏవి రాకుండా మనకు ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా మనం మన పూర్వకాలంలో మనం ఈ విధంగా ఉండేవాళ్ళం అనేటువంటి భావనతో ఈనాటి కాలంలో ఆ యొక్క భావనలు మనం మార్పు చేసుకోకపోతే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క అసోసియేషన్ ద్వారా నాకు ఎంతో కాలం నుంచి ఈ సంబంధం ఉంది. 2000 సంవత్సరం కాలంలో బురాని గారు, పాత్రో గారు, ఈ విధంగా పెద్దలందరూ ఉండేవారు, శాస్త్రి గారు, వారంతా ఆ కాలంలో నన్ను ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరు ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. కానీ నేను ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాడిని కాదు. మరి మీరు నన్ను ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఆనరీ ప్రెసిడెంట్గా ఉండేటువంటి విషయం ఎందుకు ఉండమంటున్నారని చెప్పి వారిని అడగడం జరిగింది. కానీ మీ యొక్క ఆధ్యాత్మిక విధానం ఈనాటి వృద్ధాప్య దశలో మాలాంటి వారికి అవసరం. మీరు వచ్చి ఈ ప్రతి సమావేశానికి ప్రతి సంవత్సరం రావాల్సిందిగా వారు కోరడం జరిగింది. కానీ నాకు ఆ సమయాభావం వల్ల రాలేకపోయినా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు చూపేటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, వారి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు పొందాలనేటువంటి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.